శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి గట్టిగా ఏడుస్తుంది. ఎందుకో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది, తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. కొన్ని సందర్భాల్లో చేయని తప్పులకు కూడా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజు మిశ్రమంగా ఉందండి. వెతుక్కుంటూ ఒక మహిళ వస్తోంది. ఒకప్పుడు మీతో చాలా క్లోజ్ గా ఉన్న స్నేహితురాలు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, కుటుంబ సభ్యురాలు కావచ్చు, పనిచేసే చోట ఉండొచ్చు, చిన్ననాటి మిత్రులు కూడా కావచ్చు, క్లాస్మేట్ కూడా కావచ్చు. పొద్దున్నే లేచి మనం పనుల నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్తాము. ఎంతో మందిని పరిచయం చేసుకుంటాము. ముఖ్యంగా మనం చెప్పేది మాత్రం ఒక స్త్రీ గురించి మాత్రమే. తన వల్ల ఒక సమస్యలో చిక్కుకుంటారు మీరు. పైకి మాత్రం ఆ స్త్రీ ఎంతగానో నటిస్తూ బాధపడుతుంది. ధారాళంగా వచ్చి మీ వద్ద ఏడుస్తుంది. తన గోడు చెప్పుకుంటుంది, తన సమస్య చెప్పుకుంటుంది. తన యొక్క సమస్య వలయంలో మిమ్మల్ని లాగేస్తూ వారి మాయ మాటలతో మిమ్మల్ని చాలా వరకు కట్టిపడేస్తుంది. తన సమస్యలో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త. ఏమాత్రం కూడా వారిని నమ్మినా, వారి కష్టం మీది అని భావించినా, మీ మనసుకు వారి యొక్క సమస్య తీసుకున్నా ఇక అంతే సంగతులండి. వెనుదిరిగి చూస్తే అంతా నష్టమే. నేను ఇలా ఎలా చేసేశాను అంటూ బాధపడ్డం మాత్రం మీ వంతు అవుతుంది. వారి ఏడుపు చూసి పడిపోతే గనక, ఆ యొక్క ఏడుపుని నమ్మారు అంటే గనక అగాధంలోకి తోసేస్తుంది, చీకటిలోకి తోసేస్తుంది. ఇక మీకు కష్టాల పరంపర మొదలైపోతుంది ఇక్కడి నుంచే. ఇందులో ఏమాత్రం సందేహం లేదండి. తను ఒక సాయాన్ని అర్థించి మాత్రమే మీ ముందుకొస్తుంది. వారి అవసరత మేరకు మాత్రమే వస్తుంది. పైకి మాత్రం వారి యొక్క కష్టాన్ని మీకు అరటి పండు వలచినట్లుగా నోట్లో పెట్టేస్తుంది. మీకు ఏమీ జరగదు, మీకు కష్టమే రాదు. ఇది మనిషి సహాయం. మనిషిగా మీరు నాకు సాయం చేస్తే నా జీవితం బాగుంటుంది, నేను నా భార్య బిడ్డలు బాగుంటాము, లేదా నా భర్త నేను బాగుంటాము, నా బిడ్డలు ప్రశాంతంగా ఉంటారు, వారి మొహం చూసైనా ఒక్కసారి సాయం చేయండి అంటూ అనేక విధాలుగా సామధాన భేద దండోపాయాలు మీ మీద ప్రయోగిస్తుంది. ఈ యొక్క ప్రయోగంలో మీరు చిక్కుకుంటే గనక ఇక వెనుదిరిగి తీసుకురావడం ఎవ్వరి వల్ల కాదు. వారి యొక్క దుఃఖాన్ని చూసి మీరు మోసపోతారు. ఒక అడుగు ముందుకు వేస్తారు. కావున ఈ విషయంలో జాగ్రత్త వహించండి. తనకు సాయం చేయాలనే ఉద్దేశ్యం మంచిదే, కానీ తనకు మాలిన ధర్మం పనికిరాదు. మనం చేసే సాయం కూడా ఒక్కోసారి పామై కాటేస్తుంది. ఈ సందర్భం అటువంటిదే. లేనిపోని కేసుల్లో, ప్రమాదాల్లో, లేనిపోని మాట పట్టింపుల్లో మీ యొక్క కుటుంబానికి కూడా దూరం అయిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క సమస్యలో చాకచక్యంగా వ్యవహరించండి. ఆ సాయం ఏదైతే ఉందో మీ మెడకు చుట్టుకోకుండా కుటుంబ సభ్యులకు తగిలించేయండి. వారు ఏది చెబితే అదే, నా భాగస్వామి ఏది చెప్తే అదే, నా తల్లి ఏది చెప్తే అదే అంటూ మీ వరకు వచ్చిన సమస్యను మొహమాటంతో మీరు ఆ సమస్యలో ఇరుక్కోకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి గాని, కుటుంబ సభ్యులకు గాని ఆ యొక్క సమస్యను అప్పగించేయండి. వారే తగు పరిష్కారాన్ని సూచిస్తారు. ఎందుకంటే మీరు బాగుండడం, మీకు మేలు కలగడమే వారికి ముఖ్యం కనుక. ఈ స్త్రీకి అది ముఖ్యం కాదు, వారి జీవితం ముఖ్యం. వారి కష్టం నుండి బయటపడడం ఎలాగైనా ముఖ్యం కావున ఇలా చేస్తుంది. కావున ఈ విధంగా చేయండి. మీ యొక్క నిర్ణయాలు మాత్రం ఈ రోజు మీకు మేలు చెయ్యవు. ముమ్మాటికి ఇదే వాస్తవము. అయితే వ్యాపారస్తులు చూస్తే గనక వ్యాపార జీవితంలో కీలక మార్పులు చేస్తారు. ఈ నిర్ణయం మీకు ఎంతగానో లాభిస్తుంది. ఈ రోజు నుంచి ఈ నిర్ణయం తాలూకా పనులను ఖచ్చితంగా మొదలు పెడతారు. కుటుంబం మద్దతు ఏ సమయంలో కూడా ఈ రోజు మీకు లభించలేదు అని అనుకోవద్దు.
కుటుంబ సభ్యుల మద్దతు ఉండబట్టే ఈ రోజైనా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంత సమస్య వచ్చినా మీ మనసు ప్రశాంతంగా ఉందంటే వారే మూల కారకులు. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యారు, రిజల్ట్స్ కోసం చూస్తున్నారు అంటే గనక ఈ రోజు మీకు చక్కగా సరిపోతుంది. 100% సాటిస్ఫాక్షన్ తో కూడిన మంచి ప్యాకేజీతో కూడిన ఒక మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. కానీ ఆ యొక్క ఉద్యోగ అవకాశంలో మీరు మొదలు తుది అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వారికి మాట ఇవ్వండి. మెయిల్ కానీ కాల్ కానీ ఈ విధంగా రిసీవ్ చేసుకుంటారు. అయితే ఆకస్మిక ధన లబ్ధి కూడా ఈ రోజున కలగబోతుంది. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమ ఆహ్వానాలు కూడా వినబోతున్నారు. ఈ రోజు ఎంతో చక్కగా ఉన్నప్పటికీ ఒక మాయని మచ్చ మాత్రం ఈ స్త్రీ రూపంలో వస్తుంది. కావున జాగ్రత్త అవసరము. నిత్యం శివ భగవానుని మనసులో స్మరించుకోండి. అలాగే శివ భగవానుని స్మరించుకోవడమే కాకుండా వీలైతే శివాలయానికి వెళ్లి మీ యొక్క ఇబ్బందిని పరమశివునికి తెలియపరచండి. కష్టం చెప్తేనే అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదండి. మన కష్టం చెప్తేనే పరమశివుడు మనకి సాయం చేస్తాడు.